గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు బుధవారం. ఈరోజు మార్కెట్ చూసినట్లయితే మనకు ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. ఇది ప్రతిదీ ఇంపార్టెంటే. ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తున్నానంటే, మనకు ప్రతి మూమెంట్ అనేది మనం ఎనాలిసిస్ చేసుకున్నట్లయితే మనకు దాంట్లో మన ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా బ్రహ్మాండంగా పెరిగే అవకాశాలు ఉంటాయి. అందుకని ఇంపార్టెంట్ చెప్తున్నాను. ప్రతి క్యాండిల్ మనం ఏ విధంగా మూమెంట్ తీసుకుంటుంది, మనకు ఒక్కోసారి చిన్న చిన్న మూమెంట్లు బట్టి మనం అంటే వేరే రకంగా ఆలోచించడం జరుగుతుంది. అటువంటి ఆలోచన రాకుండా మనం కరెక్ట్ ఎనాలిసిస్ చేసుకున్నట్లయితే మనం అనుకున్న టార్గెట్ను ఖచ్చితంగా నింపుకోవచ్చు అని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఒకసారి మరి గమనిద్దాం ఈరోజు మార్కెట్లో ఎట్లా ఉందో. మార్కెట్ చూసినట్లయితే ఒకసారి ప్రీవ్యూ క్లోజ్ అనేది మనకు 23,644లో క్లోజ్ అయితే ఓపెన్ మాత్రం మనకు 23,637లో క్లోజ్ అయింది. కానీ లో చూసినట్లయితే ఇది మనకు 23,562 దాకా వెళ్ళడం జరిగింది. ఓకే, దీనివల్ల మనకు మార్కెట్ అనేది ఏ మూమెంట్ ఉందనే విషయం గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్. మనకు చూసినట్లయితే ఇక్కడ మనం ఇక్కడ యాడ్ చేసుకున్న పిఈ అనేది మన 23,900 పిఈ ఇది. ఆ తర్వాత ఇంకోటి యాడ్ చేసుకున్నది మన 23,300 సిఈ. ఓకే, ఈ విధంగా చూసుకున్నట్లయితే ఒకసారి పిఈ మూమెంట్ ఒకసారి గమనిద్దాం. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రతిదీ మనం జాగ్రత్తగా గమనించుకోవాల్సిందే. ఎందుకంటే కొంచెం అజాగ్రత్తగా ఉన్నా కూడా మన అమౌంట్ అనేది లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక 915 క్యాండిల్, ఇది 30 మినిట్స్లో. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది విక్ ఇక్కడాకి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఈ విక్ నుంచి మళ్ళీ మార్కెట్ అనేది ఎప్పుడైతే మనం చాలాసార్లు చెప్పాము, ఒక 915 క్యాండిల్ అనేది పైన ఏర్పడి తర్వాత గ్రీన్గా ఏర్పడిన తర్వాత 945 క్యాండిల్ అనేది రెడ్గా మారిందంటే మాత్రం ఖచ్చితంగా ఇది దీని కింద ఉన్న ఈ 15 క్యాండిల్ దగ్గరికి రావాల్సిందే. ఎప్పుడైతే ఇది బ్రేక్ అవుతుందో కిందికి వచ్చినా సరే, కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ మూమెంటం తీసుకున్న కూడా ఇది మనకు రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది. ఈ మీద ఉన్న ఈ 10-15 క్యాండిల్ ఇది ఈ విధంగా చాలాసార్లు చెప్పడం జరిగింది. ఎప్పుడైతే 10-15 క్యాండిల్ 1045 క్యాండిల్ అనేది పెరిగేసిన తర్వాత నెక్స్ట్ ఏర్పడే ఈ 1115 క్యాండిల్ కానీ 1145 క్యాండిల్ కానీ మూమెంట్ తీసుకున్నప్పుడు ఈ 10-15 క్యాండిల్ మనకు రెసిస్టెన్స్గా మారే అవకాశాలు చాలా ఉంటాయి. దానివల్ల మనకు మార్కెట్ కిందికే వస్తుంది తప్ప పైకి వెళ్ళే అవకాశాలు అయితే ఉండవు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఒకసారి సిఈ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. నిన్న మనకు ఈ విధంగా 2 క్యాండిల్స్ అనేవి ఏర్పడడం జరిగింది. ఒకటి 915 క్యాండిల్ ఒకటి, ఆ తర్వాత 945 క్యాండిల్ ఒకటి. ఇక్కడ మనకు మనం ఎంతో చెప్పుకున్నాము. ఎప్పుడైతే ఈ 945 క్యాండిల్ పక్కన ఈ 10-15 క్యాండిల్ అనేది ఈ 945 క్యాండిల్ని బ్రేక్ చేసి పైన ఎప్పుడైతే సస్టైన్గా మారుతుందో అక్కడ నుండి మళ్ళీ మూమెంటం ఖచ్చితంగా ఇది మనకు ఈ సి అయితే మనకు ఇది గ్రీన్ క్యాండిల్గా ఉంటే పైనుంచి, రెడ్ క్యాండిల్ ఉంటే కింద నుంచి మనకు సపోర్ట్ తీసుకుంటుందని చెప్పి మనం ఒక పర్టికులర్గా వీడియో చేయడం జరిగింది. ఓకేనా నేను. కాకపోతే ఇక్కడ చూసుకున్నట్లయితే మన మూమెంట్ ఈ విధంగా ఉంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈరోజు ఈ 915 క్యాండిల్ అనేది రెడ్గా మారింది. చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ 945 క్యాండిల్ అనేది ఒక విక్కుగా ఏర్పడింది. ఈ విక్కుగా ఏర్పడిన తర్వాత ఇది దీని కింద ఉన్న ఈ 15 క్యాండిల్ మీద నుంచి మనకు సపోర్ట్గా మారింది ఇక్కడ. ఓకేనా, ఈ సపోర్ట్గా మారి ఆ తర్వాత మూమెంటం అనేది తీసుకోవడం జరిగింది. ఎప్పుడైతే ఈ 945 క్యాండిల్ అనేది గ్రీన్గా మారిందో దీన్ని ఆటోమేటిక్గా బ్రేక్ చేసింది. తర్వాత ఎప్పుడైతే ఈ 1045 క్యాండిల్ అనేది బ్రేక్ చేసిందో ఇది మూమెంట్ ఈ విధంగా ఉంది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే కిందికి వచ్చినప్పుడు ఇక్కడ దీనికి నిన్న ఉన్న ఈ 15 క్యాండిల్ నుంచి మనకు మళ్ళీ సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ ఈ 915 క్యాండిల్ తీసుకోలేదు సపోర్టు, ఎందుకంటే దీన్ని బ్రేక్ చేసి మళ్ళీ కిందికి వచ్చినా కూడా ఇక్కడ నిన్న ఈ 15 క్యాండిల్ నుంచి సపోర్ట్ తీసుకొని మళ్ళీ మూమెంటం ఇక్కడ క్లోజ్ అవ్వడం జరిగింది. ఓకేనా, ఈరోజు మనం యాడ్ చేసుకున్న పీసీలు ఒక్కసారి గమనిద్దాం. మనం చూసుకున్నట్లయితే మనం 23,750 సిఈ అనేది యాడ్ చేయడం జరిగింది. అది చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇది ఒక 915 క్యాండిల్, తర్వాత 945 క్యాండిల్ ఇది కూడా మనకు నిన్నటి ఈ 915 క్యాండిల్ నుంచి మనకు కొంచెం
ఈ విధంగా మూమెంట్ తీసుకోవడం జరిగింది. తీసుకొని ఆ తర్వాత మనకు ఇది మనకు మూమెంట్ తీసుకొని ఇది ఇక్కడ మూమెంట్ తీసుకొని ఈ విధంగా ఇక్కడ నుంచి ఇది 59 రూపాయల నుంచి ఇది ఏకంగా ఇది మరి ఎక్కడికి వెళ్ళింది, ఇది మనకు 188 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. మ్యాక్సిమం ఇది అనుకోండి 177. ఓకే, అంటే దీంట్లో మనకు 120 పాయింట్స్ దాకా రావడం జరిగింది. ఆ తర్వాత 23,800 చాలా తక్కువ ప్రీమియం ఉంటుంది. ఇది చూసుకున్నట్లయితే మళ్ళీ మనకు ఇక్కడ మీరు ఒకటే గుర్తుంచుకోండి, ఇక్కడ 915 క్యాండిల్ అనేది ఒకటే ఉంది. తర్వాత 945 క్యాండిల్ గ్రీన్గా మారింది. ఓకే, ఇది చూసుకున్నది ఇది 45 రూపీస్ నుంచి ఇది 140 149. తర్వాత నెక్స్ట్ క్యాండిల్ చూసుకున్నట్లయితే 158 దాకా వెళ్ళడం జరిగింది, 159 దాకా. ఆ తర్వాత చూసుకున్నట్లయితే 23,700 ఇది కొంచెం ఎక్కువగా ఉంటుంది ప్రీమియం, ఇది 700 కాబట్టి. ఓకే, ఇది మనకు 77 రూపీస్ నుంచి ఇది. ఇక్కడ మాత్రం ఒకటే క్యాండిల్. ఓకే, ఒకటే క్యాండిల్ ఇది చూసుకున్నది 76 రూపీస్ నుంచి ఇది 224 దాకా వెళ్ళడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా వెళ్ళడం జరిగింది. ఈ విధంగా ఉంటుంది మార్కెట్ అనేది. ఆ తర్వాత ఒకసారి పీఈలు కూడా గమనిద్దాం. పీఈలు ఇక్కడ మనం 23,800 పీఈ చూసుకున్నట్లయితే మనకు మార్కెట్లో ఇక్కడ మనకు దీని మీద ఏర్పడింది గ్రీన్ క్యాండిల్ ఒకటి 915 క్యాండిల్. కాకపోతే దీని పక్కన ఈ 945 క్యాండిల్ అనేది మనకు రెడ్గా మారింది. ఎప్పుడైతే ఈ 915 పక్క పోయి 945గా రెడ్గా మారిందో ఖచ్చితంగా ఇక్కడ వచ్చే అవకాశాలు ఉంటాయి, దాని డౌట్ ఏం లేదు. దీని కింది బ్రేక్ అయినా కూడా మళ్ళీ పైకి వెళ్ళినా కూడా ఇది ఈ 15 క్యాండిల్ అనుకోండి, లేకపోతే 915 క్యాండిల్ అనుకోండి, ఇది మనకు రెసిస్టెన్స్గా మారే అవకాశాలు ఉంటాయి. ఇంకా కిందికి వస్తే మాత్రం ఇది ఈ 10-15 క్యాండిల్ అనేది రెసిస్టెన్స్గా మారే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా కిందికి రావడం జరిగింది. ఇక్కడ నుండి ఇది మనకు 253 రూపాయల నుంచి వెళ్ళి 112 రూపాయల దాకా రావడం జరిగింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే 700 ఇది ఇలా 50s మనం యాడ్ చేయలేదు. ఇది నిన్నటి క్లోజింగ్, ఇది ఒక 915 క్యాండిల్ ఇది. తర్వాత ఈ విధంగా మూమెంట్ తీసుకుంది. ఓకేనా, మనకు ఒక క్యాండిల్ పక్క పొంటి 950 క్యాండిల్ పక్క రెడ్గా ఉండి గ్రీన్గా ఉన్నా కూడా చాలా హైలైట్గా పెరుగుతుంది. అదేవిధంగా ఈ విధంగా పైన ఏర్పడినా కూడా దీనిపైన ఏర్పడినా కూడా ఈ 915 క్యాండిల్ పక్కన ఇది మనకు 1050 క్యాండిల్ అంటే అది మనకు ఇక్కడ సపోర్ట్గా నిలవలేదు అనుకోండి, ఖచ్చితంగా మళ్ళీ ఇది కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ నుంచి వచ్చింది ఇది 186 రూపాయల నుంచి వెళ్ళి ఇది 75 రూపాయల దాకా రావడం జరిగింది. ఆ తర్వాత 600 పీఈ. ఓకే, ఇది కూడా చూసుకున్నట్లయితే ఇది కూడా 915 క్యాండిల్ ఉంది ఇక్కడ మనకు. దీంట్లో మనం ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఎప్పుడైతే ఒక 915 క్యాండిల్ పక్కన 945 క్యాండిల్ పెరిగిందంటే మనకు చాలా మంచి మూమెంటం ఉంటుందని అనుకోవచ్చు. పీఈ అయినా సి అయినా సరే ఎప్పుడైనా సరే దాంట్లో మనం గుర్తుంచుకొని ఈ విధంగా మనం బై చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా అవకాశాలు ఉంటాయి. ఇది 126 రూపీస్ నుంచి అనేది 47 రూపీస్ దాకా రావడం జరిగింది. ఈ విధంగా ఉంటుంది మూమెంట్. అంటే మనం అనుకున్న ఎనాలిసిస్ ఒకటి 915 క్యాండిల్ ఒకటి 945 క్యాండిల్ ఒకటి మనకు రెండుగా ఏర్పడినా సరే, అంటే దాని విడివిడిగా దాంట్లో కూడా వేరియేషన్స్ ఉన్నాయి. ఈ విధంగా క్యాండిల్స్ అనేది ఏర్పడడం అనేది ఖచ్చితంగా 10-15 క్యాండిల్స్ మూవ్మెంట్ అని తీసుకుని ఆ తర్వాత ఆ 10-15 క్యాండిల్ గ్రీన్గా మారి ఆ తర్వాత 945 క్యాండిల్ బ్రేక్ చేసినప్పుడు లేకపోయినా సరే కొంచెం ఎక్కువ మనకు అది గ్రీనిష్గా ఉండి తర్వాత ఏర్పడే 1045 క్యాండిల్ అయినా సరే గ్రీన్గా మారిందంటే అది పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అది ఎప్పుడు 915 క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఉన్నప్పుడు దాని కింద సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళినప్పుడు. ఓకేనా, ఈ విధంగా మూమెంట్ మనం అర్థం చేసుకొని బై చేసుకున్నట్లయితే బ్రహ్మాండమైన అవకాశాలు మనకు కలుగుతాయి. ఓకే, థ్యాంక్ యూ, గుడ్ నైట్.